హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఊరికి వెళ్తున్నామంటే తప్పకుండా ఇంట్లో అన్నీ చేసి పెట్టుకునే వచ్చేయాలి. ఇంకా ఈసారి ఊరికైతే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా వారు పిల్లలు అయితే రారనమాట. ఒక 2 days తర్వాత వాళ్ళైతే వస్తారనమాట. ఇంకా వాళ్ళ కోసం దోసపిండి అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా అలాగే గోంగూర పచ్చడి కూడా చేసి పెట్టేశాను. ఇంకా నేనైతే ట్యూస్డే నైట్ అయితే బయలుదేరుతాను అనమాట. అంటే ఈవినింగ్ 5 o'clock అట్లా. ఇంకా వాళ్ళు నైట్ టైం తినేదానికైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఈ బెండకాయ ఫ్రై అయితే పొయ్యి మీద వేసేసుకొని ఇంట్లో ఇంకా అంట్లు ఇల్లంతా తుడిచిపెట్టేసుకొని ఈ పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఫస్ట్ కూర పొయ్యి మీద వేసుకున్నామంటే ఇదైతే ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇదైతే పొయ్యి మీద అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఇది పొయ్యి మీద వేసేసుకొని షింకుల అంట్లు అయితే కడిగేస్తున్నాను. ఇంక ఈ విధంగా షింకుల అంట్లు మొత్తం కడిగేసుకొని లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒక 2 months అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాము. అందుకని లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా మా వారు అయితే మమ్మల్ని వదిలిపెట్టేసి, అంటే పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక 2 days ఉండి వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. నేను మాత్రం ముందైతే వచ్చాను. ఇంక ఇక్కడ నాకు బెండకాయ ఫ్రై అయితే మొత్తం అయిపోయిందనమాట. ఈలోపు నేను అంట్లు కడిగేసి ఇంకా అదే ఆ గ్యాస్ పల్ల ఇవన్నీ అయితే కడిగేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇంతేనా? ఊరికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎవరికైనా ఇదే పని ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.